హలో పయనీర్స్ క్రిప్టో జర్నీ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో చెప్పేది అంతా నా అభిప్రాయం మాత్రమే. సలహాలు కావాలంటే నిపుణులను సంప్రదించండి. పై నెట్వర్క్తో కోట్ల వర్షం కురవబోతుందా? ఏ విధంగా మనం కోటీశ్వరులం అవుతాం పై నెట్వర్క్తో? ఓసారి ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేస్తే 100 ఇయర్స్ లాకప్ పడుతుందా? ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో మనము చర్చిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చేసుకోండి. పై నెట్వర్క్లో మైనింగ్ చేసి కూడా ఇంకా కేవైసీలు చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా కేవైసీ చేసుకోండి. ఈ జనవరి 31 లాస్ట్ డేట్. అదేవిధంగా మన సెక్యూరిటీ సర్కిల్లో ఎవరైతే యాడ్ చేసుకున్నారో, అదేవిధంగా రిఫరల్ ఎవరు ఇచ్చారో వాళ్ళందరూ కూడా చేసి వాళ్ళని మెయిన్ నెట్కి వెళ్ళడానికి దోహదపడండి. అందరూ కూడా మెయిన్ నెట్కి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండము. త్వరలో మెయిన్ నెట్ డేట్ అనేది వస్తుంది. మనకి సమయం అనేది అస్సలు లేదు, చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి చాలా ఫాస్ట్గా కేవైసీలు, మైగ్రేషన్లు చేసుకోండి. ఏవైనా డౌట్లు ఉంటే కేవైసీ కానీ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ కానీ నాకు వాట్సాప్ చేయండి. మీకు ఇమ్మీడియట్లీ మీకు దాని ప్రాబ్లం ఎంతటి ప్రాబ్లం అయినా నేను క్లియర్ చేసి మీకు ఇస్తాను. కేవైసీలు చేసుకొని వారి కాయిన్స్ అన్నీ కూడా 100% బర్న్ అవుతాయి. పై నెట్వర్క్ అనేది వరల్డ్లోనే నెంబర్ 1 క్రిప్టోగా ఉండబోతుంది. యూటిలిటీస్లో కానీ, ఎక్స్చేంజ్లో కానీ, ట్రాన్సాక్షన్లో కానీ స్పీడ్గా ఉంటుంది ఈ పై నెట్వర్క్ అనేది. మైనింగ్ దశలోనే ఎన్క్లోజ్డ్ మెయిన్నెట్లో అత్యధిక ట్రాన్సాక్షన్లు జరుగుతున్న కాయిన్ ఏదైనా ఉందంటే అది ఒక పై నెట్వర్క్ మాత్రమే. ఏదైతే పై బ్రౌజర్ ఉందో ఆ పై బ్రౌజర్లో క్లిక్ చేసిన తర్వాత పై వ్యాలెట్ ఉంటుంది కదా, దాని కింద బ్లాక్ చైన్ ఎక్స్ప్లోర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ కింద ఎన్ని ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, ప్రతి సెకండ్కి ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అని మనకి కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ నెట్ రాకముందే ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్లో ఒక బిట్ కాయిన్ ఈథెరియంతో పోటీ పడి ట్రాన్సాక్షన్ చేస్తున్న కాయిన్ పై నెట్వర్క్ కాయిన్. ఈ పై నెట్వర్క్ కాయిన్ అనేది ఒక లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఎవరైతే మైనింగ్ చేసి ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళ దిశ మార్చబోతుంది ఈ పై నెట్వర్క్ కాయిన్. చాలామంది కూడా కాయిన్స్ అనేది మైగ్రేషన్ అయిన కాయిన్స్ హోల్డ్ చేయాలా, లేకపోతే సేల్ చేయాలా, లేకపోతే కొనాలనా, లేకపోతే సేల్ చేయాలన్నా, ఏ విధంగా చేయాలా, ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ మెయిన్ నెట్ వచ్చిన తర్వాత అతి తక్కువ రేటు ఉంటుందా, అది ఎక్కువ రేటు ఉంటుందా అనే సందిగ్ధంలో ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారము మీరు ఎన్ని కాయిన్లు అయితే మైనింగ్ చేసుకున్నారో అవి అన్నీ ఫ్రీనే. కాబట్టి మీరు హోల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. ఏదో వస్తున్నాయని చెప్పి మీరు ఇన్ని రోజులు మైనింగ్ చేసిన కాయిన్స్ మీరు అమ్ముకుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. మళ్ళీ తర్వాత మీరు ఆ కాయిన్స్ మళ్ళీ కొనడానికి మళ్ళీ ఉవ్విళ్ళూరుతారు. అప్పుడు మళ్ళీ అప్పులు చేసి కొనవలసి వస్తుంది. ఇది ఒక పై నెట్వర్క్ అనేది ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుంది. ఖచ్చితంగా క్రిప్టో మార్కెట్లో ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. అదేవిధంగా పై నెట్వర్క్ అనేది బిట్కాయిన్తో పోటీ పడుతుందా అని ఒక ఆలోచనలో ఉన్నారు. బిట్కాయిన్తో పోటీ పడుతుందా అనేది చెప్పలేం. క్రిప్టో మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. అది ఇప్పుడైనా జరగవచ్చు, ఫ్యూచర్లో జరగవచ్చు. ఖచ్చితంగా అయితే ఎప్పటికైనా పై నెట్వర్క్ అనేది బిట్కాయిన్తో పోటీ పడుతుంది. ఎందుకంటే బిట్కాయిన్కి ఎన్ని అర్హతలు ఉన్నావో ఒక పై నెట్వర్క్ కాయిన్కి అంతకు ఎక్కువ అర్హతలు ఉన్నాయి మార్కెట్లో నిలబడడానికి. దానికి యూజర్ బేస్ కానీ, యూటిలిటీస్ కానీ, మార్కెటింగ్లు కానీ, మార్కెట్లో రావడానికి కానీ అన్నీ కూడా సిద్ధం చేసుకొని రెడీ ఉన్న కాయిన్ ఏదంటే పై నెట్వర్క్ కాయిన్. ప్రపంచంలోనే ఎవరైనా ఎదురు చూస్తున్న కాయిన్ ఏదంటే పై నెట్వర్క్ కాయిన్. పై నెట్వర్క్లో పై కాయిన్ అకౌంట్ అనేది లాక్ పడుతుందా, వ్యాలెట్ అనేది 100 ఇయర్స్ లాకప్ పడుతుందా అని చాలామంది కూడా సందేహం ఉంది. ఏదైతే మనం వ్యాలెట్ టు వ్యాలెట్, పీర్ టు పీర్, P2P ద్వారా మనము ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ విధంగా చేస్తే అస్సలు లాకప్ అనేది పడదు. అవి లాకప్ అనేది అక్కడ పైన ఇమేజ్ చూస్తున్నారో అది లాకప్ ఎందుకు పడిందంటే వాళ్ళు ఏం చేశారంటే అకౌంట్ని మనకి ఐఎస్ఓ ప్రైజ్ చూపిస్తుంది కదా గూగుల్లో, అదేవిధంగా కొన్ని ఎక్స్చేంజ్ల్లో లిస్ట్ అయినట్టు చూపిస్తున్నారు కదా, బైబిట్ కానీ, ఓనస్ ఎక్స్చేంజ్ కానీ, మిగతా కొన్ని ఎక్స్చేంజ్లో వాటిలో ఉన్న కాయిన్ని వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడున్న వ్యాలెట్లో మన అడ్రస్ తీసుకువెళ్ళి అక్కడ పెట్టి
అలా అస్సలు చేయరాదు. మనకి ఇంగా మెయిన్‌నెట్ అనేది రిలీజే అయ్యలేదు కాబట్టి కేవలం వాలెట్ టు వాలెట్ ఓన్లీ పై బ్రౌజర్ ద్వారా మాత్రమే పీ2పీ చేసుకోవాలి. వేరే ఏ విధంగానైనా చేసినట్టయితే మనకి అకౌంట్ అనేది ఖచ్చితంగా బ్లాక్ అవ్వడానికి అవకాశం ఉంది. లాక్ పడడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఎవరు కూడా చేయకండి. అస్సలు చేయరాదు. కేవలం ఏమున్నా పీ2పీ ద్వారా మాత్రమే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. యుటిలిటీస్ ద్వారా వాడుకోవాలి. ప్రపంచం మొత్తము క్రిప్టో మార్కెట్‌లో జనవరి 31 తర్వాత ఏదైనా కాయిన్ గురించి మాట్లాడుకుంటారంటే అదొక పై నెట్వర్క్ ద్వారానే ఒక డబ్బు విస్ఫోటనం అనేది జరగడానికి సిద్ధంగా ఉన్న కాయిన్ ఏదంటే ఒక పై నెట్వర్క్ మాత్రమే. ఇది నేను ఎంత చెప్పినా తక్కువనే. దీని యూజర్ బేస్ ఆ విధంగా ఉంది. దీనికి ఎంత కావాలనో అంత వచ్చింది. కాబట్టి ఒక విస్ఫోటనం చెలరేగడానికి సిద్ధంగా ఉన్న కాయిన్ పై నెట్వర్క్ కాయిన్. ఒక్క కాయిన్ కూడా మిస్ చేసుకోకండి. ఈ పై నెట్వర్క్ సంబంధించి డాక్టర్ నికోలస్ కోకాలిస్ గారు ఫౌండరు. అదేవిధంగా ఫౌండర్ చెంగ్ డియో మేడమ్ గారు. అతి కొద్ది రోజుల్లోనే వీరి పేరు ప్రపంచంలో మారుమోగబోతుంది. ఇక మన ప్లాట్‌ఫామ్‌లో బయింగ్, సేలింగ్ నడుస్తుంది. ఎవరికైనా కాయిన్స్ కావాలన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా నాకు వాట్సాప్ చేస్తే మీకు అందుబాటులోకి వస్తాను. అదేవిధంగా కేవైసీ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి. మీకు క్లియర్ చేస్తాను. మీకు ఏ విధమైన ప్రాబ్లమ్ రాకుండా జెన్యూన్‌గా ట్రాన్సాక్షన్ చేసి ఇచ్చే బాధ్యత నాది. మీడియేటర్‌గా ఉంటాను నేను. ఇక ఈ వీడియో అంతే. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఎవరైతే ఈ వీడియోని చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత క్రిప్టో నాలెడ్జ్ అనేది వస్తుంది. అందరూ కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటూ మీ చంద్ర. బాయ్.